బాబుకున్న పేరు ఇప్పటిదాకా కూడా పాలనాదక్షుడు అనినే. ఆ పాలనాదక్షుడు అన్నటువంటిది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏడాదికో ముఖ్యమంత్రులు మారుతూ ఉండటం, సరైనటువంటి ప్రణాళికలు వాళ్ళు తయారు చేసేలోపు వాళ్ళు దిగిపోవడం, పాలన పరంగా చూసుకోవడం కంటే రాజకీయమే చూసుకోవాల్సి వచ్చింది. బాబుకైతే అలా స్థిరంగా ఉన్నారు కాబట్టి చేసుకోవడానికి వీలైంది. మంచి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు సలహాలు ఇస్తుండేవాళ్ళు కాబట్టి నడిచిపోయింది. మంచి పాలనాదక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకనే 10 ఏళ్ళు దూరం అయిన అధికారానికి మళ్ళీ అధికారాన్ని సాధించింది 2014లో పాలనా దక్షత కారణంగానే. మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి పాలనా దక్షత కారణంగానే వచ్చారు. అయితే మధ్యలో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి తన పాలనా దక్షత నిరూపించడం వల్ల ఆయన చనిపోకపోయి ఉంటే రాజకీయం ఎట్టుండేదో, ఆయన మళ్ళీ 2 సార్లు గెలవగలిగారంటే కారణం అదే. ప్రజల చేత ఎన్నికే గెలిచారు. అంతకుముందు చంద్రబాబు గారు మొదట 2000 ఏదైతే 99 తర్వాత 2004 95లో వచ్చింది. ఎన్టీ రామారావు గారి పాలన తను తీసుకున్నారు. తర్వాత తను డైరెక్ట్ గెలిచింది 99లో. 2 సార్లు ఓడారు. ఆ తర్వాత 2014లో గెలిస్తే మళ్ళీ 2019లో ఓడారు. రాజశేఖర రెడ్డి వరుసగా 2 సార్లు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయినటువంటి జగన్ మొన్న తీసుకొచ్చినటువంటి పాలనా సంస్కరణలో ఇంటి దగ్గరికే పాలన, అది వాలంటీర్. అట్లాగే మన ప్రాంతంలోనే పాలన, అదే సచివాలయం. 100కి 95% పనులు అక్కడే అయిపోతాయి. ఇంకొక 5% మాత్రమే అవతలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిపాలన తీసుకొస్తే ఆ జగన్ పాలన తప్పని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఇంకా అంతకంటే అద్భుత పాలన అందిస్తానన్నట్టు చంద్రబాబుకి ఇప్పుడు ఒక పరీక్ష ఏంటయ్యా అంటే, జగన్ మీద వ్యతిరేకత కారణంగా అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాలంటీర్ లేకపోవడం వల్ల సమస్యలు పబ్లిక్కి తెలుస్తుంది. అయితే పెన్షన్లు ఇంటి దగ్గరికే వెళ్ళి ఇవ్వడం వల్ల ఆ సమస్యను కొంతవరకు అధిగమించగలిగారు. కానీ ఇతర సేవలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేటప్పటికి ఒక అసంతృప్తి పెరుగుతోంది. ఈ సందర్భంలో అట్లాంటి సేవలన్నిటి వాట్సాప్ సర్వీసెస్ ఇస్తామన్నారు. ఇప్పటిదాకా ఇచ్చిన వాట్సాప్ సర్వీసెస్ జస్ట్ బిల్లులు కట్టుకోవడానికి పనికొచ్చే తప్పించి సరైనటువంటి సిస్టమ్ లేదు. ఇప్పుడు 700 రకాలైనటువంటి సర్వీసెస్ రేపు ఆగస్టు 15 నుంచి ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు. అది సక్సెస్ అయితే జగన్ పరిపాలనని ప్రజల వద్దకు తెచ్చాడు. అంటే బాబు గారు నినాదం చేశారు, కానీ జగన్ ఆచరణలో తెచ్చాడు. ఇది గనక సక్సెస్ అయితే చేతిలో పాలన ఇచ్చిన ఘనత చంద్రబాబుది అవుతుంది. ఇది కనుక సక్సెస్ కాకపోతే ఇది కేవలం కొంతమంది ఎవరైతే టెక్నికల్ ఎక్స్పర్ట్లు డబ్బులు సంపాదించుకోవడానికి పనికొస్తే తప్పించి ఉపయోగం ఉండదు. ఆలోచించుకోవడం కాదు, సక్రమంగా ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. బాబు గారు ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇది సక్సెస్ అయితే దేశమంతా అమలు చేస్తారు.